ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో పర్యటించనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల్లో శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లికి చేరుకుని అక్కడ అమరరాజా సెల్ తయారీ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. 3 జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం టూరుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి టూర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, అది సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 2 జిల్లాల్లో పర్యటించడం, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో నేడు పర్యటించనున్నారు. తొలుత మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి లో ఉన్నటువంటి అమరరాజా సంస్థ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ఆయన సందర్శించి కస్టమర్ క్వాలిఫికేషన్, తర్వాత ప్లాంట్ సిక్యూపీ బ్యారెక్స్ తయారీ విధానాన్ని కూడా, స్టోరేజ్ నిల్వలు, ఉత్పత్తికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ఆయన పరిశీలించడం, ఆ తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి పలు వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ ను కూడా ప్రారంభిస్తారు. ఇక్కడ దాదాపు గంట పాటు సమయం కూడా కేటాయించి ఆయన అక్కడ ప్రసంగించనున్నారు. అలాగే ఆ తర్వాత ఈ కార్యక్రమం తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోట చేరుకుని అక్కడ ప్రభుత్వ దాదాపు దాతల సహకారంతో 177 కోట్ల దాతల సహకారంతో నిర్మించినటువంటి బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మొత్తంగా చూసుకున్నట్లయితే దేవరగంధ ఎమ్మెల్యే మన్సూర్ రెడ్డి అలాగే సంబంధిత కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఒకసారి చూసుకుంటే 11-15 ప్రత్యేక హెలికాప్టర్లు డ్యూటిపల్లికి చేరుకుంటారు. అక్కడ దాదాపు 1:20 నుంచి దాదాపు 2:20 వరకు కూడా కంపెనీకి సంబంధించిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత 2:20కి అక్కడి నుంచి బయలుదేరి కొత్తకోటకు చేరుతారు. కొత్తకోట దాదాపు వనపర్తి జిల్లా కొత్తకోట చేరుకున్న తర్వాత 2:40 నుంచి దాదాపు ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం తర్వాత ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడ దాదాపు 2:45 నుంచి 3:45 వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటలో ఉన్న విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటారు. అయితే సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరుతుంటారు. ముఖ్యంగా చూసినట్లయితే మన కొత్తకోటలో ఏర్పాటు చేసినటువంటి బాలికల ఉన్నత పాఠశాలను సంబంధించి కూడా ఎన్నో ఏళ్లుగా కూడా ఇక్కడ విద్యార్థులు సంబంధించి కూడా చెట్ల కిందనే విద్యను నేర్చుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో 1,70,77,00,000 సంబంధించినటువంటి నిర్మించినటువంటి ఇక్కడ అధునాతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరుతారు. ఇందుకు సంబంధించి కూడా మహబూబ్నగర్ జిల్లా అధికారులు, అటు వనపర్తి జిల్లా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఈ రోజు 2 జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా పకడ్బందీ ఏరియాలో పకడ్బందీకి సంబంధించినటువంటి అక్కడ సిబ్బందికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సజావుగా సాగేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనిల్. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.